మామలు శుభ సాయంత్రం శుభరాత్రి. ఒకసారి విధాత దాత పుణ్యదాత భాష గారి భార్యకి సప్పట్లు కొట్టండి అమ్మా. వారు రాలేపోయారు. సప్పట్లు మనం ఈ ఫోన్లో చూసి చక్కగా ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. విధాత దాత పుణ్యదాడికి గట్టిగా క్లాప్స్, గట్టిగా. ఓకే, సందర్భం ఏంటంటే భాష గారి సతీమణి గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ పూట అన్నదానం కార్యక్రమం డిన్నర్ ఏర్పాటు చేశారు. ఒకసారి భాష గారి భార్యకి మన ఓల్డ్ ఏజ్ ఉన్న బ్రాహ్మణులు దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి అలాగే భాష గారి భార్య గారికి హ్యాపీ బర్త్డే చెప్దాం అందరం కలిసి గట్టిగా. పుట్టినరోజు శుభాకాంక్షలు వారి మిస్సెస్కి, భాష గారి మిస్సెస్కి. ఓకేనమ్మా. మరి భాష గారు 100 సార్లు చెప్తే ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు భాష గారు మనకు 100 సార్లు సహసాహారాలు అందించారు. మనం 2019 నుంచి స్టార్ట్ చేయడం నుంచి మనకి భాష గారు అనేక రూపంలో అన్నదానం కార్యక్రమం కానీ, వస్త్రదానం కార్యక్రమం కానీ, చీరలు కానీ, మన అనేక రూపంలో సరుకులు కానీ, నిత్యావసరాలు కానీ ఏదైనా సరే ఒక్కసారి మాణిక భాష చెప్పినట్టుగా భాష గారు ఒకసారి చెప్తే 100 సార్లు మనకు సహాయం చేశారు. ఇలాంటి సహసాహారాలు ఎప్పుడు ప్రతి ఒక్కరికి అందజేస్తుంటారు. సమాజంలో పిల్లలు, అనాథ పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం కానీ అనేక రూపంలో ఏదో రూపంలో సరే ఆ ప్రభు అనుగ్రహంతో ముందుకు సాగుతుండు. అలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అన్నం పరబ్రహ్మం స్వరూపం అంటారు. ఇంత మంచి ఆహారాన్ని రైతు ఎంతో కష్టపడి ఎందరికో పండించి ఎందరికో ఆగదు. ముందు ఆ రైతానికి భాష గారి తరపు నుంచి, వారి భార్య తరపు నుంచి, పిల్లల తరపు నుంచి, ప్రజల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి, అందరి తరపు నుంచి కూడా రైతు కుటుంబం చల్లకుండా ఇలాంటి పంటలు ఎన్నో పండించి అందరికీ ఆకలి తెలిసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు భాష గారు రైతులను తెచ్చి అన్నదాతకు ఇచ్చినారు. అన్నదాత 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 సుఖీ భవ, సుఖీ భవ. పల్లెలు శుద్ధి చేసుకోండి.